హాయ్ అండి. తమ్మైల్ చూసి ఆ బుజ్జి ఏంటో చూద్దామని వచ్చిన వాళ్ళైతే కొంచెం వెయిట్ చేయండి. మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆ బుజ్జి ఏంటని. అలాగే గ్రౌండ్ వర్క్ ఏ విధంగా చేయించాలి, ఏ వర్క్ ఎలా చేయిస్తే మంచిది అనే వీడియోస్ అయితే నేను చేస్తున్నానండి బేస్మెంట్ కోసం. సో కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఒక అవగాహనతో బేస్మెంట్ వర్క్ ఏ విధంగా చేయించాలి అని చెప్పడమే మా ప్రయత్నం. సో తప్పకుండా వీడియోలో అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో మీకు కనుక వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా మా కష్టానికి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మేము ఇంత కష్టపడి దాన్ని ఫుటేజ్ కింద చేసి ఎడిటింగ్ చేసి మేము ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో మీరు మాకు దానికి ఇచ్చే బహుమతి ఏంటంటే ఒక లైక్ అండి. తప్పకుండా లైక్ చేయండి. అలానే ముందు 2 వీడియోస్ ఉంటాయండి. ఆ 2 వీడియోస్ చూసినట్లయితే మీకు ఈ వర్క్ అనేది అర్థమవుతుంది డీటెయిల్గా. సో ఆ 2 వీడియోస్ చూసిన వాళ్ళైతే వీడియో కంటిన్యూ చేయండి. చూడని వాళ్ళైతే బ్యాక్కి వెళ్ళి ఆ 2 వీడియోస్ చూసిన తర్వాత వీడియో చూడండి. మీకు అప్పుడు ఫుల్గా బేస్మెంట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇంకా మీరు ముందు వీడియోస్లో నేను చెప్పా కదండి, పిల్త్ బీమ్ పైన తీరుపు బెడ్ అనేది వేసుకోవాలని. సో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా బ్రిక్ వర్క్ లైన్స్ అనేవి, అది తీరుపు బెడ్ అండి. సో అది మనకి గ్రౌండ్ హైట్ అండి. మనకి రోడ్ నుంచి ఏ హైట్ కావాలో బేస్మెంట్ అనేది ఫిక్స్ చేసే లైన్ అది. సో ఆ లైన్ నుంచి మనం ఒక 6 ఇంచుల నుంచి ఒక 8 ఇంచుల గ్యాప్ అనేది ఉంచేసి మట్టి ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి పూర్తిగా సైట్ మొత్తం కూడా. మీరు ఇందాక చూసారు కదా మట్టి ఫిల్లింగ్ అనేది నేను స్టార్టింగ్లో కాకుండా లాస్ట్లో ఎందుకు చేశానంటే ప్రతి ఒక్కటి కూడా మనకి మట్టి కరెక్ట్గా ఎంత పడుతుంది ఏంటి అనేది డీటెయిల్గా తెలుస్తుంది అండి. ఈలోపు ఫిల్లింగ్ కూడా అవుతుంది. సో మట్టి మొత్తం వంపేసుకున్న తర్వాత ఆ 8 ఇంచులు తక్కువలో వంపాలండి. మనం ఏ లైన్ అయితే వేసుకున్నామో మనం, మీరు చూసారు కదా బేస్మెంట్ లైన్ అనేది తిరుపు బెడ్డ, ఆ బెడ్కి ఒక 8 ఇంచుల కిందకి దించి మనం మట్టి అనేది ఫిల్ చేసుకొని ఫుల్గా వాటర్ అనేది 8 ఇంచులు వదలాలండి. వాటర్ అనేది ఫుల్గా వదిలేసి ఇందాక మీరు చూసారు కదా గుణపంతో పొడిసా, అలాగా ప్రతి ఒక్క రూమ్ కూడా గుణపంతో కూరాడాలండి. కూరాడితే మట్టి అనేది బాగా సిట్టింగ్ అవుతుంది. సో ఫుల్గా అన్ని రూమ్స్ కూడా ఆ విధంగా మట్టి ఫిల్ చేసి సిట్టింగ్ అయిపోయిన తర్వాత ఒక 2 డేస్ అది ఆరిన తర్వాత ఈ విధంగా శాండ్ కానీ ఇసుక కానీ వేసుకోవాలండి. అది ఒక 3 ఇంచుల వరకు వేసుకోవాలండి. మనం 8 ఇంచులు ఉంచాం కదా, ఆ 8 ఇంచుల్లో పక్కాగా ఒక 3 ఇంచులు అనేది ఈ విధంగా శాండ్ కానీ ఇసుక కానీ వేసుకోవాలి. సో ఇసుక కిందన గ్రౌండ్లో ఇల్లు కట్టినట్లయితే ఇసుక అనేది అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇసుకలో మనకి మట్టి గట్ట ఉండడం వల్ల గ్రౌండ్లో చెదలు పట్టే అవకాశం ఉంటుంది. సో పార్కింగ్ ఏరియా అయితే మాత్రం పర్లేదు ఇసుక వేసుకోవచ్చు. ఇది పార్కింగ్ ఏరియా అయినా సరే మేము శాండ్ వేసామండి. సో 1% 2% మీకు మ్యాక్సిమం ఇసుక అవాయిడ్ చేసి ఇది వేస్తే ఒక 10% వరకు చెదలు తగ్గే అవకాశం అయితే కన్ఫామ్గా ఉంటుందండి శాండ్కి ఇసుకకి. ఎందుకంటే ఇసుకలో మట్టి అనేది వస్తుంది, దానివల్ల కూడా మనకి చెదలు ఏర్పడవచ్చు. అలానే ఈ శాండ్ మొత్తం వేసేసిన తర్వాత పెస్ట్ కంట్రోల్ చేయించుకోవాలండి. కన్ఫామ్గా మీరు చెదలు పట్టకుండా ఉండాలి కింద ఇల్లు అంటే పెస్ట్ కంట్రోల్ చేయించుకుంటే బాగుంటుంది. సో అది చేయించిన తర్వాత నీట్గా ఈ విధంగా పీసీసీ అనేది వేసుకోవాలి. చాలా దగ్గరలో ఈ పీసీసీ మిల్లర్తో మిక్సింగ్ చేసి కూడా వేస్తారండి. సో మా సైడ్ అయితే మాత్రం ఇలానే వేస్తాం. పీసీసీ 40 mm మెటల్ అనేది మొత్తం 40 mm మెటల్ అనేది ఫుల్ చేసేస్తాం. సో ఈ వర్క్ అవ్వకముందే మనం తీరుపు బెడ్ వేస్తున్నప్పుడే పైప్ లైన్స్ కూడా ఇచ్చేవచ్చండి గ్రౌండ్లో. ఒకవేళ మీరు కిందన కన్స్ట్రక్షన్ ఉన్నా లేదంటే మీకు సెట్ బ్యాక్ లేకపోయినా సరే ముందుగానే పైప్స్ రన్ చేసుకోవచ్చు. కిచెన్ వాటర్ పైప్స్ కావచ్చు, బాత్రూమ్ వాటర్ పైప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ముందుగానే మీరు రన్ చేసుకున్నా మంచిదే. లేదు మాకు సెట్ బ్యాక్ ఉంది, గ్రౌండ్లో మాకు ఏ ఇల్లులు రాదు అన్నట్లయితే మీరు ప్లంబింగ్ వర్క్ అనేది లాస్ట్లో చేసుకోవచ్చు. పీసీసీ వర్క్లో చేయాల్సిన పని లేదు. సో అలానే గ్రౌండ్లో ఒకవేళ పైప్ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీరు ఇక్కడ ఫోటో రూపంలో చూడొచ్చు. మొత్తం మీకు డీటెయిల్గా చూపిస్తున్నా. ఇక్కడ మీరు చూసారు కదా పీసీసీ వేసినప్పుడు పైప్స్ వేస్తే తీరుపు బెడ్ అంటే మనకు పిల్త్ బీమ్ పైనే నీట్గా పైప్ అనేది రన్ చేసేసుకొని తీరుపు బెడ్ అనేది వేసుకోవాలి. ఆ విధంగా అయితే మనకి మెట్లింగ్లో పైపులు అనేవి మొత్తం కలిసిపోతాయండి. ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తున్నా ఫోటోలో చూడండి. సో మొత్తం కిచెన్ పైప్స్ కావచ్చు, టాయిలెట్ పైప్స్ కావచ్చు, ఈ విధంగా అన్నీ రన్ చేసుకోవచ్చు. ఇంకా అలానే 40 mm మెట్లు మొత్తం నీట్గా వేసేసిన తర్వాత ఫుల్గా క్యూరింగ్ అనేది చేసుకోవాలండి. సో మొత్తం క్యూరింగ్ అనేది ఫుల్గా నీట్గా చేసేసిన నెక్స్ట్ డే మనం ఇంకా మెట్లు వేయడం అయితే పొడేయడం అయితే జరుగుతుంది మెట్లకి. సో ఇప్పుడే ఈ బుజ్జి వచ్చే టైం అయింది, ఇంకా బుజ్జి రాబోతుంది. బుజ్జిని అయితే ఆర్డర్ చేసాం, రెంట్కి తెచ్చుకుంటున్నామండి మేమైతే బుజ్జిని. సో ఆ బుజ్జి ఏంటి అనేది చూద్దురు. కానీ చాలామంది గ్రౌండ్లో చేసే మిస్టేక్ ఏంటంటే ఈ విధంగా పీసీసీ వేసేటప్పుడు చాలామంది బుజ్జిని యూజ్ చేయకుండా దిమ్స్ కొడుతున్నారండి. సో దిమ్స్ అనేది మీరు అవాయిడ్ చేయాలండి పీసీసీకి. ఎందుకంటే మనం మామూలుగా ఆ ప్రెజర్ సరిపోదండి మెట్లింగ్కి. ఇల్లు మొత్తం మెట్లింగ్ దిమ్స్తో కొట్టేవాళ్ళు ఏంటంటే ఎవరం పని చేసినా సరే ఒక 10 నిమిషాలు గట్టిగా కొట్టగలం, తర్వాత నుంచి కన్ఫామ్గా తేల్చేస్తామండి పని అనేది. సో అలా వెళ్తూ మన ఒంట్లో పవర్ తగ్గుతున్న కొద్దీ ఆ ప్రెజర్ అనేది తగ్గిపోద్ది అనమాట. సో మెట్లింగ్ ఆ విధంగా అయితే వేయించకండి. నీట్గా మెట్లింగ్ వేసేటప్పుడు
ఫ్లాట్ అనేది వేసుకోవడం చాలా మంచిది. నేను ఇందాక నుంచి బుజ్జి బుజ్జి అంటున్నాను కదా, అదేనండి ఫ్లాట్ మిషన్. స్లాబ్లకు కావచ్చు, కింద పీసీసీలో కావచ్చు, అది యూస్ చేస్తే చాలా బాగుంటుంది. ప్రెజర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మెట్లింగ్ అనేది బాగా సిట్టింగ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారు కదండి, మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, చూస్తున్నారు కదా. నీట్గా 40 mm మెట్లు వేసేసి దానికి ఫుల్గా క్యూరింగ్ అయిపోయిన నెక్స్ట్ డేనే మేము ఈ విధంగా మాల్ అనేది మిక్సింగ్ చేసేసి పొడి ఈ విధంగా ఉంపి దీనికి ఫుల్గా వాటర్ పడతామండి. సో ఫుల్గా వాటర్ కొట్టడం వల్ల మెట్లు 40 mm అవ్వడం వల్ల నీట్గా ఈ సున్నం అనేది కిందకి దిగుతుందండి. మొత్తం నీట్గా సిట్టింగ్ అయిపోద్ది అనమాట. సో అది నీట్గా దిగిపోయిన తర్వాత మళ్ళీ మనం సున్నం మిక్స్ చేసుకొని నీట్గా ఏదైతే వాటర్ వేసామో దాని మీద మళ్ళీ సున్నం వేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు వీడియో రూపంలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, చూడొచ్చు. సో మీ సైడ్ మెట్లింగ్ ఏ విధంగా చేస్తారు, అలానే గ్రౌండ్ వర్క్ ఏ విధంగా చేస్తారనేది తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి. అలానే ఒకవేళ నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకున్నా, లేదంటే నాతో మాట్లాడాలనుకున్నా మీరు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, నేను ఇన్స్టాగ్రామ్లో కాల్ చేస్తా. ఒకవేళ లేదు అంటే ఇన్స్టాగ్రామ్లో నెంబర్ అయినా ఇస్తా, మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. చాలామంది అడుగుతున్నారండి, అన్న డిజైన్ వర్క్ గురించి వీడియోస్ పెట్టన్నా, అలానే హౌస్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పండి అని చెప్పేసి చెప్తున్నారండి. నా పని ఏంటంటే మేస్త్రిని, నేను కన్స్ట్రక్షన్. సో నాకు తెలిసి ఎంతవరకు ఏ వర్క్ ఎలా చేయించాలి, ఎంతవరకు ఏ వర్క్ ఉంటే బాగుంటుంది, ఎంత బడ్జెట్ అవుతుంది అనేది డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన బడ్జెట్ కానివ్వచ్చు, వర్క్ కావచ్చు, మా సైడ్ చేసే పని ఏ విధంగా చేస్తున్నాం అనేది చెప్పడం జరుగుతుందండి. సో మీ సైడ్ ఆ బడ్జెట్ పెరగచ్చు, తగ్గొచ్చు, పని విధానం కూడా మారొచ్చండి. సో అదైతే నేను చెప్పలేను. మీరు కన్ఫామ్గా ఇలానే ఉండాలని అయితే లేదు, ఎక్కడ పద్ధతి ప్రకారం అక్కడ పని చేయాలి. సో ఆ పని కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలండి, అంతేని. సో నీట్గా ఈ విధంగా మొత్తం పొడవుంపేసిన తర్వాత ఫుల్గా క్యూరింగ్ అనేది చేయాలండి. 40 mm మెట్లు కదా, నీట్గా క్యూరింగ్ చేస్తే ఈ విధంగా మొత్తం దిగుతుందండి. సో గ్రౌండ్ వర్క్ ఈ విధంగా స్టెప్ బై స్టెప్ 1 by 1 చేసుకుంటే మంచిది. ఇక్కడ మీరు చూసారు కదా, మేము ఏదైతే తీరు బెడ్ అనేది వేసామో దాన్ని నీట్గా క్లీన్ చేయడం జరుగుతుంది. సో మొత్తం పొడవుంపేసిన తర్వాత హైట్ ఎక్కువ అవ్వకూడదనండి ఇది క్లీన్ చేయడం వర్క్ అనేది. సో పొడి మళ్ళీ దాని మీద ఉంటే హైట్ అనేది ఎక్కువ అయిపోద్ది. ఈ తీరు బెడ్ అనేది నీట్గా టీప్ లెవెల్కి మొత్తం సైట్ మొత్తం కలిపి ఇచ్చాం కదండి. సో అందుకని చెప్పేసి ఒక దగ్గర ఎత్తు, ఒక దగ్గర పల్లం ఉండకుండా ఉండాలని చెప్పేసి నీట్గా ఆ పొన్నంతా ఈ విధంగా చేసుకోవడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు డీటెయిల్గా ప్రతి లైన్ కూడా నీట్గా క్లీన్ చేయడం జరిగింది. ఇంకా బుజ్జి కమింగ్ అండి, ఇదే మీ బుజ్జి బుజ్జి అంటున్నాను కదా, ఇదేనండి మా బుజ్జి, ఇదే ఫ్లాట్ మిషన్. సో కల్కి సినిమాలో ప్రభాస్ గారికి ఆ బుజ్జి ఎంత ఉపయోగపడిందో తెలియదు, మనం రిలీజ్ తర్వాత తెలుసుకుందాం. కానీ మాకైతే ఈ బుజ్జి చాలా ఉపయోగపడుతుందండి. మాకైతే ఇది ఉండాలి ముఖ్యంగా. ఫ్లాట్ మిషన్ అనేది పీసీసీ వర్క్లో స్లాబ్ వేసేటప్పుడు అయితే ఉండాలి. ఇది ఎందుకని చెప్తున్నానంటే అండి, హౌస్ ఓనర్స్ చాలామంది ఒక 1000 రూపాయలు 1500 మీకు కూల్ అయిపోతాయని చెప్పేసి ఆలోచించి దిమ్స్తో కొట్టించడం గట్టా చేయకండి. కొంచెం అమౌంట్ అయినా పర్లేదు అనుకుంటే, అంటే మీకు 1000-1500 డిఫరెన్స్ ఉంటుందండి ఫ్లాట్ మిషన్ పెట్టినా పెట్టకపోయినా. మీకు ఒకవేళ దిమ్స్ కొట్టినా సరే లేబర్కి ఆ అమౌంట్ అయితే పక్కాగా ఇవ్వాలి. సో ఆ విధంగా కాకుండా ఈ విధంగా చేయించుకుంటే వర్క్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. మ్యాన్ పవర్ కన్నా మిషన్ పవర్ కొంచెం ఎక్కువ కదండి, మెట్లింగ్ అనేది బాగా సెట్ అవుద్ది అనమాట. సో తప్పకుండా పీసీసీ మెట్లింగ్ చేయించేటప్పుడు దీన్ని అయితే యూస్ చేయండి, బుజ్జిని అయితే యూస్ చేయండి పక్కాగా, ఫ్లాట్ మిషన్. మరి మీ సైడ్ దీనికి ఏం పేరు పెట్టారో నాకు తెలీదు. సో ఈ విధంగా ఫ్లాట్ అనేది వేసుకోవడం వల్ల మనకి గ్రౌండ్ వర్క్ అనేది చాలా నీట్గా మట్టంగా ఉంటుంది. అలానే అప్ అండ్ డౌన్స్ ఉండదు. మనం వేసిన సున్నం మెట్లు అనేది బాగా సిట్టింగ్ అవుద్దండి. సో మేము ఇక్కడ చేసే పీసీసీ వర్క్ అయితే ఇలా ఉంటుంది. మీ సైడ్ ఎలా ఉంటుంది అనేది మీరు కామెంట్లో తెలియజేయండి, తప్పకుండా మేము తెలుసుకుంటాం. ఇది మొత్తం కార్ పార్కింగ్ ఏరియా అవ్వడం, గ్రౌండ్ అంతాను ఇటు అటు ట్యాపర్స్ అనేవి పెట్టడం జరిగిందండి. అంటే కార్ ర్యాంప్ ట్యాపర్ కదా మొత్తం, అది అక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నారు, అక్కడ ఫ్లాట్ వేస్తున్నాం. ఈ సైట్ మొత్తం దిమ్స్తో కొట్టాలంటే 3 లేబర్ పెట్టినా సరే కొట్టలేరండి. స్టార్టింగ్ కొడతారు, తర్వాత మళ్ళీ వదిలేస్తారు. ఇంత నీట్గా అయితే వర్క్ ఉండదు. సో చిన్నిళ్ళైనా పెద్దిళ్ళైనా సరే మెట్లింగ్ చేయించేటప్పుడు ఒక 1000 రూపాయలు ఖర్చు అయినా పర్లేదు. ఒక చిన్నిళ్ళు అయితే 1000 రూపాయలు, మరీ ఎక్కువ ఎస్ఎఫ్టీ ఉన్న ఇల్లు అయితే ఒక 1500 నుంచి 2000 ఖర్చు అవుతుందండి. దీని పెట్రోల్ కావచ్చు, రెంట్ కావచ్చు, ట్రావెలింగ్ అంతా కలిపితే. సో దీనివల్ల అయితే మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి మనకి పీసీసీ వర్క్లో. చాలామంది పాపం తెలియక మెట్లింగ్ అవుతున్నప్పుడు ఇంకా పొడేసేసి దిమ్స్తో కొట్టడం ఇలా చేస్తున్నారు. సో దిమ్స్ అయితే అవాయిడ్ చేయండి, అది మంచి పనే. మనకు అది అవైలబుల్గా లేదు, ఈ మిషన్ వెళ్ళని దగ్గర లేదంటే పైప్స్ ఉన్న దగ్గర దిమ్స్ వేసుకోవాలండి.
కానీ మొత్తం గ్రౌండ్ అంతా కలిపి ఓపెన్ ఏరియా ఎక్కువ ఉంటే మాత్రం ఈ విధంగా మెట్లింగ్ చేసుకోవడం చాలా బాగుంటుంది. సో అది ఫ్రెండ్స్, మీకు ఇంక అర్థమైంది అనుకుంటా మెట్లింగ్ గురించి. సో ఇక్కడ వరకు అయితే బేస్మెంట్ వర్క్ అయిపోయిందండి. సో ఈ వీడియోతో బేస్మెంట్ వర్క్ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి మీకు వన్ సైడ్ పిల్లర్స్, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బేస్మెంట్ అనేది అటు ఇటు ఇల్లు ఉన్నాయండి. సో ఆ ఇంటి మధ్యన ఒక హౌస్ కన్స్ట్రక్షన్ ఇది. సో దీనికి వన్ సైడ్ పిల్లర్స్ అనేవి మేము ఏ విధంగా బాక్సులు ఫిట్ చేసి వేస్తున్నాం, లిఫ్ట్ వర్క్ ఏ విధంగా చేసాం అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు డీటెయిల్గా వీడియోస్ రూపంలో వస్తుంది. ఇంకా ఈ వర్క్ నుంచి మీకు డీటెయిల్గా మేము ఏ వర్క్ తర్వాత ఏ వర్క్ చేస్తున్నాం, ఎలా ఏంటి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మేము చేసిన వర్క్ ఎలా అనిపించింది, మేము చేసిన ర్యాంప్ వర్క్ కావచ్చు, ర్యాంప్ పలకలు వేసింది మీకు వీడియో సపరేట్గా పెట్టాను. అలానే గ్రౌండ్ వర్క్లు మొత్తం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సైట్ కోసం మీరు డీటెయిల్గా చూడొచ్చు. అటు ఇటు ఇల్లు ఉన్న వాళ్ళు ఒకవేళ కొంతమంది కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వన్ సైడ్ పిల్లర్స్ ఎలా వేయాలి, దాని వర్క్ ఏంటి, వర్క్ డీటెయిల్స్ ఏంటని చాలామంది నన్ను వీడియో రూపంలో అడిగారండి. వీడియోస్ పెడుతున్నప్పుడు చాలామంది మెసేజెస్ చేశారు, కామెంట్ కూడా చేశారు. సో అందరికీ ఇప్పుడు తెలిసింది అనుకుంటా. నేనైతే కొంచెం లేట్ అయితే అయిందండి వీడియో రికార్డింగ్, ఎడిటింగ్ అంతా కూడా, ఎందుకంటే నేను వర్క్ చేసి మీకు డీటెయిల్గా చూపించాలి కాబట్టి ఆ టైం అయితే తీసుకున్నా. సో ఇది మొత్తం గ్రౌండ్ వర్క్ అయితే ఇదండి. ఇంకా నెక్స్ట్ దీని పిల్లర్స్ వేసిన వీడియో కావచ్చు, అలానే లిఫ్ట్ గ్రౌండ్ వర్క్ ఏ విధంగా చేయించాలనేది చాలామందికి తెలియదండి. కొంతమంది ఇండివిజువల్ హౌస్ చేసిన మేస్త్రులకు కూడా ఒక ఐడియా లేకపోవచ్చు. సో దాని గురించి అయితే నేను ఆ మార్కింగ్ ఏంటి, అది ఏ విధంగా వర్క్ చేయాలనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా వీడియోస్ సపోర్ట్ చేయండి. అలానే వీడియోస్ అనేవి స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఒకవేళ మేము ఏదైనా తప్పు వర్క్ చేసినా మీరు చెప్పొచ్చు. అలానే మేము ఏదైనా మిస్టేక్ జరిగితే, ఇది మాకు ఈ సైట్లో మిస్టేక్ జరిగిందండి, దీన్ని మీరు చేయకండి అని మేము కూడా చెప్పడం జరుగుతుంది. సో హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ చూసినప్పుడు కొంచెం ఓపిక మీద అయితే చూడండి, అదొకటే నా రిక్వెస్ట్. అలానే తప్పకుండా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియో లైక్ చేస్తేనే మాకు సపోర్ట్గా ఉంటుంది. అలానే మేము వర్క్ చేసిన మా బుజ్జి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ సైడ్ ఈ బుజ్జిని యూస్ చేస్తారో లేదో కూడా కామెంట్లో కామెంట్ చేయండి. జై హింద్, బాయ్.